విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను అవధూత దత్త సచ్చిదానంద స్వామి శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బోరా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే షీనా నాయక్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం సచ్చిదానంద స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ లలితా పరమేశ్వర్యే నమః. నామధేయాని కుర్వంతి స్థానాని చ నరాభువి దుర్గేతి భద్రకాళీతి విజయ వైష్ణవీ చ కుముదా చండికా కృష్ణా మాధవి కన్యకే చ మాయా నారాయణ ఈశాని శారదే త్ర్యంబకే చ. అమ్మవారి పేర్లు శ్రీకృష్ణ భగవంతుడు భూలోకానికి వచ్చినప్పుడు జగన్మాత అయిన సహోదరి కూడా ఈ అవతారంలో ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఎన్నో అవతారాలతో ఎన్నో నామాలతో ఇక్కడ ఉండేటువంటి మనుషులు నరాభువి ఈ భూమిలో అంటే స్వామి తర్వాత మనిషి అవతారాన్ని తీసుకున్న తర్వాత ఎన్నో ప్రతిష్టలు చేశారు. అంటే ఇక్కడ 3 విధాలుగా వస్తుంది. ఒకటి స్వయంభూ, రెండవది దేవతా ప్రతిష్ట, మూడవది మనుషుల యొక్క ప్రతిష్ట. ఇవి 3 కూడా అంటే రాజుల యొక్క ప్రతిష్ట. స్వయంభూ రూపమైనటువంటి జగన్మాత ఆ మహర్షి ప్రేరేపణతో ఈ దుర్గా పరమేశ్వరి రూపంగా ఉండేటువంటి ఈ ఆలయాన్ని మనకు అమ్మవారు అన్ని విఘ్నాలు నివారణ చేయటానికి, ప్రపంచానికే మంచిది చేయటానికి కృష్ణా నదీ తటకంలో ఉండేటువంటి జగన్మాత ఈ ఇంద్రకీలాద్రి పర్వతంలో ఆ జగన్మాత వెలసింది. అందరి కోరికలు తీర్చటానికి, అందరి యొక్క బాధలు తీర్చటానికి, అందరి యొక్క రోగాలను తీర్చటానికి, మన ప్రపంచమంతా కూడా క్షేమంగా ఉండాలని చెప్పి మన ఆంధ్రప్రదేశమే కాక సమస్త లోకం కూడా బాగా ఉండాలని ఆ దుర్గా పరమేశ్వరి అమ్మవారు ఆ దుర్గా రూపంతో అందరి కష్టాలు నివారణ చేస్తూ వాళ్ళ యొక్క శరీరాలకు కూడా ఆరోగ్యాన్ని ఇస్తూ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా వాళ్ళ రంగాల్లో వాళ్ళ అభివృద్ధితో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ అభివృద్ధిని పొందాలని చెప్పి ఆ జగన్మాత